హాయ్ హలో నమస్తే. నేను పద్మా సుసర్ల. ఈరోజు నేను చూపిస్తున్న కూర ఏంటంటే ఆనపకాయ నువ్వుల పిండి కూర. దీనికి కావాల్సిన పదార్థాలు ఆనపకాయ చూడడానికి అంత ఫ్రెష్గా లేదు, కానీ లోపలంత బాగుంది. ఇప్పుడే చెక్ చేశాను, లోపల బాగుంది. ఈ ఎండాకాలం కదండి, కూరలు అలాగే ఉంటున్నాయి. దీనికి కావాల్సిన పదార్థాలు ముందు ఆనపకాయ ఉండాలి. ఆనపకాయ తర్వాత ఈ నువ్వుల పిండికి 2 చెంచాల 2.5 చెంచాల దీంతో 2.5 చెంచాలు నువ్వులు వేసాను. మిగిలిన అర చెంచా. నేను చేసే కూరకి ఈ కొలతలు చూపిస్తున్నాను. ఎక్కువ కూర చేసుకుంటే దీంతో ఎక్కువ గరిటెలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 చెంచాల, నేను అంతా నువ్వులు వేసాను, కొబ్బరి, ఫ్రోజన్ కొబ్బరి, కానీ ఫ్రోజనే ఇక్కడ చాలా బాగుంటుందండి మాకు. ఇగో ఫ్రోజన్ కొబ్బరి సేమ్ అదంతా వేసాను. దీప్ చాలా వరకు దీపే ఎక్కువ వస్తున్నాయి మాకు ఇక్కడ. ఈ దీప్ వాళ్ళ ప్రోడక్ట్ ఫ్రోజన్ కొబ్బరి వాడుతున్నాను నేను. బాగుంది ఇది. ఇది ఇక్కడ పెట్టేద్దాం. రబ్బర్ బ్యాండ్ చూసి అక్కడ పెట్టేయాలి. ఇప్పుడు ఈ రెండు కప్పులు వేసుకున్నాం కదండి. ఇప్పుడు అత్తుకోవడం అంటే బైండింగ్ అంటాం కదా మనం. ఆ రెండు గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం ఆ రెండింటిని కూడా అత్తుకోవడానికి పూర్వం అయితే బియ్యం వేసి నానబెట్టి రుబ్బేవారు. అలా కాకుండా నేనైతే ఒక స్పూన్ తోటి వరిపిండి వేస్తున్నా. బియ్యం పిండి ఎందులోనే వేసుకోవచ్చు. ఇది మీకు ఎంత కావాలంటే మీ కూరను బట్టి వేసుకోవాలి. అంతేనండి, ఇంత తక్కువ. కావాల్సిన పదార్థాలు నువ్వులు, బియ్యం పిండి, కొబ్బరి. వీటన్నిటిని గ్రైండర్లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. అన్నీ ఇందులో వేసేసాను. అది ఇప్పుడే గ్రైండ్ చేసేసానండి, మీకు చూపించింది. ఆ గ్రైండర్లో ఉంది ఆ పేస్ట్. ఇప్పుడు ఈ కూర ఉడికిన తర్వాత అప్పుడు మనం ఆ పేస్ట్ని తీసుకోవాలి బయటికి. ఇక ఈ లోపల ఆనపకాయ కట్ చేసేసి ముక్కలు చేసుకుని ఉడికించుకోవాలి. ఆనపకాయ లోపల బాగానే ఉందండి. అదండి, శ్రావణ మాసం వచ్చేసింది. ఈ సోమవారం నుంచే మన శ్రావణ మాసం వచ్చేసింది. ఇంకా అందరూ ఆడవాళ్ళందరూ శ్రావణ మాసం పూజలు పండుగలు హడావిడిలో ఉన్నారు. మాకు కూడా పూజ ఉందండి. పూజ చేసుకోవాలంటే దానికి ఇదివరకైతే అంత బాగా చేసుకునే ఊళ్ళో అందరం కూడాను. మా ఊళ్ళో అయితే ఎంతమంది చేసుకునేవాళ్ళం అంటే ఒకే రోజు ఒక 8 మంది 10 మంది అలా చేసేసుకుంటే మరి అందరిళ్ళకి అందరూ వెళ్ళాలి కదా. అప్పట్లో అయితే ఇది జరిగి 10 ఏళ్ళు అయిపోయిందిలేండి. అప్పట్లో ఇంకా కొంచెం హుషారు ఎక్కువ ఉంది కదా అందరికీ కూడాను. అది కాకుండా అప్పుడే పెళ్ళి కొత్తగా వచ్చిన అమ్మాయిలు వాళ్ళు మంది ఉన్నారు. అప్పుడు వీళ్ళు మేమందరం కలిసి ఇంకా ఒకళ్ళని చూసి ఒకళ్ళు చాలా బాగా చేసుకునేవాళ్ళం. దాంతో ఏమైందంటే రాత్రి 12 లోపు వరకు మేము పేరెంట్ వాళ్ళకి తిరుగుతూనే ఉండేవాళ్ళం అన్నమాట. ఫ్రెండ్స్ అందరు కలిపి ఏదో ఒక కార్లో వెళ్ళిపోయి రాత్రి 11 అయినా సరే 11 ఏంటి ఇంక 10 నిమిషాల్లో 12 అయిపోతుందంటే కూడా మరి మా ఇంటికి రాకపోతే ఎలాగని అంటుంటే అలా అందరిళ్ళకి వెళ్ళి తాంబూలాలు తీసుకునేవాళ్ళం. అప్పుడు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇంకా బాగా ట్రెడిషనల్గా చేసేసుకోవాలనే ఉద్దేశంతో ఏమో ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఫ్రెండ్ లక్ష్మి అనే అమ్మాయి శుభ్రంగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మిగతా ఎవ్వరూ చేయలేదు అలాగా, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక చోట వాళ్ళ ఇంట్లో ఒక కిచెన్లో మూల చక్కటి ఒక ప్లాస్టిక్ కాగితం పరిచేసింది. ప్లాస్టిక్ కవర్ పెద్దది పరిచేసి ఇంకా మా అందరూ పసుపు రాయించుకోవాల్సిందే. ఎవ్వరు అసలు ఏమీ స్టైల్ గీలు కొట్టడానికి వీల్లేదు. అందరికీ నేను పసుపు రాస్తాను, అందరు రాయించుకోవాల్సిందే. మా అబ్బాయి మాకు వద్దు చీరలు పాడైపోతే ఇలా ఎవరైనా అంటే అమ్మాయి మాత్రం అందరినీ మాట నేను అస్సలు ఊరుకోని మీరు రాయించుకోండి, మరి పూజలు చేసుకుంటారు ఇలాగలాగని అందరిని ఏడిపించడం చేస్తుంది. అప్పుడు చూసాం మేము, నన్ను కూడా ఏడిపిస్తారు, వాళ్ళందరూ బాగా ఏడిపించారు. అప్పుడు అలాగా అని చెప్పి సరే అందరికి శుభ్రంగా కాళ్ళకి పసుపు రాసింది. ఆ ప్లాస్టిక్ కవర్ మీద కాళ్ళు పెట్టుకుని శుభ్రంగా అందరికీ పసుపు రాసింది. పసుపు రాసిన తర్వాత అప్పుడు నేను నా టర్న్ వచ్చినప్పుడు కూడా నన్ను ఏడిపిస్తుంది. మరి పూజలు పండుగలు అంటారు కదా, మరి పసుపు రాసుకోవడానికి మీకేంటి అని ఏదో ఏడిపిస్తుంటే
అది సరే కానీ ఇన్ని వేషాలు వేస్తున్నారు. అప్పుడే అందరూ వచ్చారు చాలామంది పెళ్ళిళ్ళ అమ్మాయిలు అందరూ. చెప్పండి ఎంతమంది మెళ్ళల్లో మంగళసూత్రాలు ఉన్నాయి చెప్పండి, ఎంతమంది ఫ్రిడ్జ్లో, ఎంతమంది బీరువాల్లో పెట్టారు, ఎంతమంది బ్యాంకులో పెట్టారు చెప్పండి. అసలు ఇప్పుడు మెళ్ళల్లో ఎంతమందికి ఉన్నాయని అడగగానే ఇంకా వాళ్ళందరూ పడి పడి నవ్వి నిజమేనండి బ్యాంకులో ఉండిపోయిందని ఒకళ్ళు, ఇంకేదో ఉండిపోయామని చెప్పి వాళ్ళందరూ చెప్పారు. సో ఇలా ఒక ఒకానొక స్టేజ్లో ప్రతి వాళ్ళకి ఒక ఫేజ్ ఉంటుంది కదా. ఒకానొక ఫేజ్లో మేము అందరం కూడా చాలా ఆమ్, ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం. అంటే ఏది వదిలేవాళ్ళం కాదు. పూజలు అంటే పూజలు, పండగలు అంటే పండగలు, అలాగే పార్టీలు ఏమి కూడా మేము మానకుండా వాళ్ళు కూడా అన్నీ నేర్చుకుని చాలా ఎంతో బాగా చేసేవారు. అలా ఎన్నో ఉన్నాయన్నమాట. ఎందుకంటే నాది ఈ ఊళ్ళో 23 ఏళ్ళ ఇండస్ట్రీ. సో మరి ఎన్ని చెప్పుకుంటే తరుగుతాయండి, అవి తరిగేవేనా, అన్ని అన్ని ఉన్నాయన్నమాట. సో ఈ ఆనపకాయ కూర చెప్పడంతో పాటుగా నాకు ఈ సరదా సంగతులన్నీ ఒకసారి గుర్తు చేసుకొని చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళు కూడా అదే అంటున్నారు, ఇలా మీరు చెప్తుంటే మాకు కూడా అన్ని గుర్తొస్తున్నాయి, మనం ఆ ఊళ్ళో కలిసి ఎంత బాగా చేసుకునేవాళ్ళం అవన్నీ గుర్తొస్తున్నాయి అని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. సో ఇలా ఒకసారి మన పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళి ఒక్కసారి సింహావలోకనం అంటారు, సరిగ్గా రావట్లేదు నాకు. అలా ఒకసారి ఇవన్నీ చూసుకున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు అన్నీ గుర్తొస్తాయి కదండి, బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు నేను పని కూడా చేస్తున్నాను, ఏది మానేయట్లేదు. ఈ ఆనపకాయని ముక్కల్లా సన్నగా తరుగుతున్నాను, తరిగేసాను, అయిపోయింది. కాయ అయితే బాగుంది, లేతగానే ఉంది. ఇగో ఇవి వీటిని ఉడికించిన తర్వాత మనం మిగతా అది నెక్స్ట్ డే. ఆనపకాయ ముక్కలు నేను ఉడికించేసానండి. ఇగో పక్కనే ఉన్న గిన్నెలో ఉన్నాయి, అవి తీసుకుని ఇప్పుడు మనం మిగతా అది ఎలా చేయాలి చూపిస్తాను. రుబ్బుకున్న పేస్ట్ ఇక్కడ పెట్టుకున్నాను, నువ్వుల పప్పు, కొబ్బరి రుబ్బింది, నూనె, ఇదిగో ఉప్పు, చాలా తక్కువ పదార్థాలు. ఫ్రెండ్లీ కూర అండి. దీంట్లో పులుపు లేదు, కారం లేదు, మసాలాలు లేవు. అంటే మసాలాలు ఇష్టమైనవి వేరే వండుకుని తినడం అది వేరే విషయం. కొంతమంది పడవట్లేదు అంటున్నారు, ఇప్పుడు మసాలా పడట్లేదు, ఎసిడిటీలు ఇలా ఉన్న వాళ్ళందరికీ ఇది హాయిగా కమ్మటి కూర. అసలు పక్కనే ఇలాగ కుక్కర్లో పెట్టాను నేను, ఇలా ఉడికిపోయింది. ఈ నీళ్లు కూడా తీసేయక్కర్లేదు, ఎలాగో ఇక్కడ ఇందులో వేసి మళ్ళీ ఉడకాలి కదా, అప్పుడు ఆ నీళ్ళు కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు స్టవ్ పెట్టలేదు, స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ఇప్పుడు దీంట్లో కొంచెం పోపు వేస్తామన్నమాట. కొంచెం ఇది వేడెక్కాక వేద్దాం, చాలా బాగుంటుంది కూర, కమ్మటి కూర. ఇది అత్తయ్యగారు చేసేవారు. సో తర్వాత నుంచి ఇదే కూర, ఆనపకాయ కూర, ఇదే మొత్తం ప్రొసీజరు, కానీ కూర మారుతుంది. ములక్కాడ కూర కూడా ఇలాగే చేస్తారు, చక్కగా లేత ములక్కాడలు ఉడికించి ఈ కూరలో వేస్తాను. ములక్కాడ కూర బాగుంటుంది, ఆనపకాయ కూర బాగుంటుంది, ఈ రెండు కూడా చాలా బాగుంటాయి. ఇది కమ్మగా ఉంటుంది కాబట్టి దీని పక్కన కాంబినేషన్ ఏదైనా ముక్కల పులుసు లాంటివి అలాంటివి బాగుంటాయి. ఇవాళ నా దగ్గర ముక్కల పులుసులు అవి మా ఇంట్లో ఇవాళ ఏం లేవు కాంబినేషన్ చూపించడానికి, కానీ మీరు ఏదైనా కొంచెం పులుపులుగా కారంగా ఉండేది ఏదైనా పులుసు చేసుకో. కానీ కమ్మటి వస్తువులు తినేవాళ్ళు, ఇష్టపడే వాళ్ళకి మాత్రం కూర చాలా మంచిది. వేడెక్కుంటుంది. ఇప్పుడు నూనె 2 చెంచాలు, అంతకన్నా ఎక్కువ పట్టదు, అంతే. దీంట్లో పోపు కూడా చాలా తక్కువ, కొంచెం మినపప్పు, అంతే. మినపప్పు, ఒకే ఒక్క ఎండుమిరపకాయ, కారం చూడండి, ఒకే ఒక్క ఎండుమిరపకాయ. ఈ ఎండుమిరపకాయలు మనం తెచ్చాను, అస్సలు చూడడానికి ఇలా పెద్దగా వెడల్పుగా ఎర్రగా ఉన్నాయి కదా, అస్సలు కారం లేదు. అమ్మయ్య, కొంచెం 1-2 ఎక్కువ పడినా ఏం ప్రాబ్లం ఉండదు. మీకు కావాలంటే కొంచెం 1-2 ఎక్కువ వేసుకోవచ్చు. భలే ఉన్నాయి ఇవి, అస్సలు కారం లేవు. ఒక్క మిరపకాయ వేస్తున్నాను. నాకు మాత్రం ఆనపకాయ భలే నచ్చుతుందండి, ఎందుకంటే దానికి ఏం ప్రత్యేకమైన ఒక వాసన అలాంటిది ఏమంటే ప్రత్యేకమైన ఇది ఉండదు. అది ఎలాగంటే అన్నిట్లోనూ కలిసిపోతుంది. సాంబార్లో బాగుంటుంది, ఏదైనా వేరే ముక్కల పులుసుల్లో బాగుంటుంది, కూర చేసుకోవచ్చు, అన్నింటిలోకి నప్పుతుంది. నాకు చేతిలో ఎప్పుడు హ్యాండీగా ఒక ఆనపకాయ ఉండాలి, నాకు ఉంటే బాగుంటుంది.
ఆనపకాయ పెరుగు పచ్చడి బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అంతే, చాలా సులభమైన, ఎక్కువ పదార్థాలు వాడకుండా చేసుకునే కూర, కమ్మటి కూర అదండి. మినపప్పు వేగిపోతుంది, ఎండుమిరపకాయలు కూడా వేగిపోయి. మినపప్పు వేగితే ఒక మంచి సువాసన వస్తుంది. అంత ఎక్కువైనా నేను అవి ఎందుకు తీయలేదంటే ఇప్పుడు ఈ వీటితో పాటు ఆ నీళ్ళని ఉడికిపోతాయి. ఆ కూర మనం రుబ్బుకున్న నువ్వుల పప్పు, కొబ్బరి, బియ్యం చూడండి. అప్పుడే చూస్తున్నానండి. ఇలా దగ్గరికి వచ్చేస్తే ఉడికిపోయినట్టే, లేదా ఒకసారి చిన్న పెసరిలా తీసి ఇలా చూసుకోండి, ఉడికిపోయింది అంతే. ఇదో ఇప్పుడు వేస్తున్నాను. ఇందులో ఉప్పు అసలు ఎక్కువ పట్టదు, కమ్మటి కూర కదా, ఒక్కసుకు వేసాక ఒకసారి కలుపుతుంది. ఉప్పు కావాలనుకునే వాళ్ళు ఆ పిండి వేసినప్పుడే దాంతోపాటు ఉప్పు వేసేసుకోండి. నేను లెస్ ఉప్పు ప్రాజెక్ట్లో ఉన్నాను కాబట్టి అలా చేస్తున్నాను. ముందు నుంచి వేస్తే ఎక్కువ ఇంకా బాగా అన్నిటికీ ఎక్కువ పట్టేసుకుని ఎక్కువ ఉడుకుతుంది అని చెప్పి, ఏదో నా సొంత తెలివి అని చెప్పి నేను ఆలోచించి అలా ఆఖరిలో కొంచెం అలా వేస్తున్నాను. ఇదో ఈ కూర అయిపోయింది, ఈ కూర ఉత్తినే కూడా తినేయచ్చండి. ఆనపకాయ నువ్వుల పిండి కూర మీరు కూడా చేసుకోండి, హాయిగా తినండి. ఎప్పుడైనా వెల్లుల్లిపాయలు వాడని రోజులు ఉంటాయి కదా, పూజల రోజులు, అలాంటప్పుడు ఇలాంటి కూర చేసుకుంటే హాయిగా తినేయచ్చు. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. తొందరలోనే మళ్ళీ ఇంకో కొత్త వంటతో మీ ముందుంటాను.